తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రధాన సమస్య చెప్పుకుంటే ఈ రాజకీయాల సమస్యలు ఎప్పుడు ఉండే, రాజకీయ కామెంట్లు ఎప్పుడు ఉండే, కానీ రైతులు మాత్రం ప్రధానంగా సమస్యను ఎదుర్కొంటున్నారు యూరియా కొరతతో. మనం చూస్తున్నాం, వడిగాపులు కాస్తున్నారు, ఎండనక వాననక అలాగే గంటల తరబడి లైన్లో నుంచుంటున్నారు. ఇన్ని కష్టాలు చూస్తున్నాం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తే పక్క సరిపడా ఇచ్చామంటుంది, రాష్ట్ర ప్రభుత్వం సరిపడా ఇవ్వలేదంటుంది. ఇవన్నీ యూరియా కొరత ఉందా, కొరతను సృష్టించారా, సృష్టించబడిందా అంటే ఏమంటారు? సార్, మీకు మన ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన మెగా7 లైవ్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం అంటే ఈ విషయంలో నేను ఎలా పెట్టాలి, ఎలా ముందు పెట్టాలనే విషయం తెలియదు, కానీ కేవలం పత్రికల్లో ఈ రెండు పార్టీలకు లేదా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి మాటల ఆధారంగానే మనం ఈ రోజు చర్చను కొనసాగిస్తున్నాం. కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటిది పూర్తిగా ఎవరికి తెలియదు. అంటే ఒక నిజం నిద్ర లేచే లోపు ఏమవుతుందంటే అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టూ వస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2018-23 టర్మ్లో అప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి వడ్లు కొనుగోలు ఎఫ్సిఐకి సంబంధించినటువంటి అంశం కూడా ఇట్లాగే జరిగింది. మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్సెస్ హరీష్ రావు వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు అవమానం చేశారని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడము, వాళ్ళేమో మేము ఇన్ని ఇచ్చాము, ఇంత వడ్లు కొంటున్నాము అనేటువంటిది వాళ్ళు ఏదో డాక్యుమెంట్స్ పెట్టారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక సమాఖ్య ఫెడరల్ స్టేట్లో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలు అనేటువంటి పాకాన పడ్డ తర్వాత ప్రతి విషయాన్ని యూరియా సకాలంలో వస్తుందా రావట్లేదా మనకు సంబంధం లేదు, ఇక్కడ ఒక మంటను మనం వేద్దాము, ఆ మంటలో మనందరం కూడా చలిగాచుకుందాం అనేటువంటి ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. నేను ఇక్కడ బీజేపీనా బీఆర్ఎస్నా కాంగ్రెస్నా అనట్లేదు, రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇది చేసేటప్పుడు ఇలాంటివి ఇప్పుడు వస్తున్నాయి, గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి వస్తాయి. నేను అందుకనే ఇందాకనే వడ్లు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేశాను. అయితే ఈ చివరికి అల్టిమేట్గా ఏమైంది, మళ్ళీ మనకు తర్వాత కొంతకాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలో వాస్తవానికి రాష్ట్రానికి కావాల్సినటువంటి వడ్లన్నీ కేంద్ర ప్రభుత్వం కొన్నది. తర్వాత ఈ విషయాన్ని కొంతకాలం అంటే ఆ సమస్య సద్దుమణిగిన తర్వాత బీఆర్ఎస్ కూడా ధృవీకరించింది. కానీ ఈలోపు ఏమవుతుంది, నేను ఇందాక చెప్పినటువంటి నిజం నిద్ర లేవటం, అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేటువంటిది అయిపోతుంది. ఇక్కడ మనకు మన రాష్ట్రానికి ఈ ప్రస్తుతాని విషయానికి వచ్చే వరకు ఏమవుతుందంటే మొట్టమొదట బలం ఉన్నటువంటి పార్టీ, అధికారం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత గతంలో అధికారం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్. ఇక అసలు మన రాష్ట్రంలోనే అధికారం, బీజేపీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇవాళ మనకు సుమారుగా ఒక నెల రోజుల నుంచి ఒక 4-5 సార్లు ఈ యూరియాకు సంబంధించినటువంటి విషయంలో తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన చూసాం. మాకు అంటే వీళ్ళ ప్రకటనలు కూడా కంటిన్యూషన్ మనం అన్ని ప్రకటనలు ఒక దగ్గర పెట్టుకొని చూసుకున్నాం అనుకోండి, ఒక ప్రకటనకి సంబంధం లేనటువంటి ప్రకటనలు ఉన్నాయి. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల ప్రకటనలు కూడా అట్లే ఉన్నాయి, ఒక అయోమయానికి గురించి. అంటే ఇవాళ ఈ రోజు మాత్రం కొంత కిషన్ రెడ్డి నిన్న ఇచ్చినటువంటి ప్రకటన కొంత క్లారిటీ కనపడుతుంది. ఏంటంటే రకరకాల కారణాల వల్ల యూరియా కొరత ఉంది, మనం యూరియా కొరత ఉందని చెప్పేసి ఒక నెల రోజులు బట్టి చెప్తున్నటువంటి దాన్ని బట్టి కొంతమంది ఎవరైతే మన మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళు దాన్ని యూరియాని బ్లాక్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియాని బ్లాక్ చేయకుండా చూడగలిగినట్లయితే మన రాష్ట్రానికి సరిపడా నిల్వలు ఉన్నాయి, సరిపోతాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులలో ఇప్పుడు అక్కడ మన మచిలీపట్నం రేవు అన్నారు, విశాఖపట్నం అన్నారు, తమిళనాడుకి సంబంధించిన కరైకులర్ రేవు అన్నారు, ఈ రేవు ద్వారా వస్తున్నాయి, కొంత ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి. విషయాన్ని జేపీ నడ్డా కూడా మన తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ వాస్తవంగా మీడియా మేనేజ్మెంట్ లో కూడా బీజేపీ ఫెయిల్ అవుతుంది. అంటే ఇవాళ చెప్పినటువంటి ప్రెస్ మీట్ ఇప్పుడు నాకైతే అవగాహన ఉంది కాబట్టి అర్థమైంది, కానీ ఇది కామన్ మ్యాన్ కి, కామన్ రైతుకి అర్థమయ్యే రకంగా వాళ్ళు చెప్పటంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఈ యువతలో ఉన్నటువంటి రెండు పార్టీలు చెప్తున్నటువంటి కమ్యూనికేషన్ ఏదైతుందో అది ప్రజల్లోకి వెళ్తుంది, బాగా వెళ్తుంది. ఈ వెళ్ళి ఏమవుతుందంటే ఇక్కడ పొలిటికల్ గా ఈ విషయంలో బీజేపీ కొంత డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి అప్పుడు వడ్లప్పుడు డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే పీయూష్ గోయల్ కి సంబంధించినటువంటిది జేపీ నడ్డా మాట్లాడేటువంటిది ఏమో నేషనల్ లాంగ్వేజ్, వీళ్ళు మాట్లాడేది మన తెలుగు కాబట్టి వెంటనే ఏమడుతుంది, తెలుగుకి సంబంధించినటువంటిది మన అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు, యూట్యూబ్లు అన్నిట్లలో క్లియర్ గా ఇస్తున్నారు. వాళ్ళు వచ్చే వరకు ఏంటంటే వాళ్ళు మాట్లాడింది వేయకపోవడము, ఎడిట్ చేయటాలు, ఈ మీడియా మేనేజ్మెంట్ సరిగ్గా చేయడంలో ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ప్లస్ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎజెండా, ఆ ఎజెండాని
సమస్యని ప్రజల సమస్యగా మన సమస్యగా దృష్టించకుండా దీన్ని ఇందాక నేను చెప్పినట్టుగా వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కానీ అంటే దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉంది అనేటువంటి దాంట్లో మనం ఎవ్వరం కూడా అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. ఇవి వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఎట్లుంటాయంటే మనకు ఒక 100 ఫర్ ఎగ్జాంపుల్ 100 బ్యాగులు కావాలనుకోండి, ముందే 50 ఇచ్చేస్తారు, తర్వాత 70, ఇంకో 25 వస్తాయి, తర్వాత ఒక 20 వస్తాయి, తర్వాత 10 వస్తాయి, ఇట్లా వస్తుంటాయి అనమాట అవసరాల కోసం. దీన్ని కూడా భరించేటువంటి శక్తి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి, రైతులకు కన్వే చేయాలి, కలెక్టర్ల ద్వారా వెళ్ళాలి. కానీ దీన్ని అగో చూసారా, పలానా ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, పలానా గుజరాత్కి ఇచ్చారు, పలానా మధ్యప్రదేశ్కి ఇచ్చారు, మన రాష్ట్రానికి ఇవ్వలేదు. అంటే ఏ ఏ రకంగా చూసినా కూడా ఐ మీన్ ఇది పొలిటికల్ చర్చగా కనపడుతుంది తప్ప సమస్యని సమస్యగా చూసేటువంటి భావం అటు అధికార పక్షానికి లేదు, ఇటు ప్రతిపక్షానికి లేకుండా పోవడం వల్ల ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే రాజు, మరి మీరు చెప్పింది ఓవరాల్గా ఏంటంటే మొత్తం మీద రైతుల్ని కన్వే చేసే విధానం